మెదక్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు విధుల్లో పనిభారం తగ్గించాలని పలువురు ఆర్టీసీ డ్రైవర్లు అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద వారు మాట్లాడుతూ డిపో మేనేజర్ తమను ఇబ్బందులకు గురిచేస్తూ 8 గంటల డ్యూటీకి బదులు 16 నుంచి 18 గంటల డ్యూటీ చేయిస్తున్నారని, విశ్రాంతి లేకుండా డ్యూటీ చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని అన్నారు. కండక్టర్లకు కూడా సరిగ్గా డ్యూటీలు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా డిఎం స్పందించి స్లాట్ ప్రకారం డ్యూటీలు వేసి పనిభారం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనయ్య, లల్లు, రామచంద్రం, ఎంఎస్ నారాయణ, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ డిపో నుండి డ్రైవర్లు మాట్లాడుతున్నాం సార్. ఎందుకంటే ఈ మెదక్ డిపోలో డిఎం గారు అరేంజ్మెంట్ చాలా ఎక్కువైపోతుంది. కండక్టర్లకు డ్యూటీలు ఇవ్వకుండా రోజు ఇంటికి పంపించడము, ఉన్న లీవులని వృధా చేయడము, కాకపోతే మళ్ళీ డ్రైవర్లను చాలా సతాయించడము, డ్యూటీ భారాలు పెంచి 18-20 గంటల డ్యూటీ చేయడము, చేయించిన తర్వాత ఒక్కరోజు 2 రోజులు రాకపోతే అక్రమ ఛార్జీలు ఇచ్చి ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడము, లేకుంటే భయపడి చేయడము, లేకుంటే రిమూవల్ చేస్తా, సస్పెండ్ చేస్తా అని చెప్పడము. ఈరోజు ఒక మహబూబ్నగర్ పిల్లాడు, మహబూబ్నగర్ రిక్రూట్మెంట్ అయినా అక్కడ నుంచి ఏదో కేసు అయితే ఇక్కడికి వచ్చి 5-6 నెలల నుంచి డ్యూటీ చేస్తుండగా ఫుల్ జ్వరం వచ్చి, ఫ్లూర్ వచ్చి, మోషన్స్ అయినాయని చెప్పి హాస్పిటల్ ప్రైవేట్ సిక్ పంపించిన తర్వాత ఆయన రీసెర్చ్ పోస్ట్ చేసినాక కూడా ఈరోజు నిన్న వచ్చిన తర్వాత ఈరోజు వరకు ఆయనకు డ్యూటీ ఇవ్వట్లేదు. ఏమనంటే రిమూవల్ చేస్తా అని మాట్లాడుతుంది. నేను ఒక ఎస్టీ డ్రైవర్ కానీ ఆమె దగ్గరికి పోయి మాట్లాడకపోతే నువ్వు ఎస్టీ నువ్వు మాట్లాడద్దు, నువ్వు దగ్గర రావద్దు, నువ్వు లీడర్షిప్ చేయొద్దు అని చెప్పి నన్ను కూడా నువ్వు ఎస్టీ అని భయపడిస్తుంది. మరి ఆమె ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఇది మాత్రం ఈమె మొండి వైఖరిని ఖండించకపోతే చాలా సీరియస్ ఉంటుందని హెచ్చరిస్తున్నాం సార్.